తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 17వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం జరగబోతున్న మహాకూటమి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి గ్రామంలో మహాకూటమి మీటింగ్ టీడీపీ తరపున జరగబోతుంది కనుక ఈ మీటింగ్కి రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశ అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు, జనసేన వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి మహాకూటమి జరగబోతున్న ఈ మీటింగ్కి, బహిరంగ మీటింగ్కి మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు కనుక రాష్ట్ర నలుమూలల నుంచి అభివృద్ధికి ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు, అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ మీటింగ్కి వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే వైసీపీ సిద్ధం మీటింగులు పెడుతున్నారు. ఆ సిద్ధం మీటింగుల్లో జనాలు రాక కెమెరా ట్రిక్స్తో, కంప్యూటర్ గ్రాఫిక్స్తో జనాల్ని నింపి సోషల్ మీడియాలో జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. దయచేసి సోదరులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. అభివృద్ధి కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఓట్లు వేసి రానున్న 24 ఎలక్షన్స్లో ఘనమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ప్రతి ఒక్క ఆలోచనని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఓట్లు వేసి మీ అభివృద్ధి ఎలా చేయాలో, ఎలా చేస్తే బాగుంటుందో అన్న ఒక అనుభవశాలికి ఓట్లు వేశాము అని ప్రశాంతంగా ఉండగలిగితే రేపు ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అత్యధిక అభివృద్ధి కలిగిన రాష్ట్రంలాగా తయారవుతుంది. దయచేసి మిత్రులారా అందరూ గమనించండి. ప్రతి ఒక్క కులానికి పేరు పేరున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేసి జన సునామీని, జన సంద్రోహాన్ని, జన సముద్రాన్ని బొప్పూడిలో ప్రదర్శించి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్కళ్ళని తీసుకొని వచ్చే బాధ్యత తెలుగు తమ్ముళ్ళు తీసుకోవాలి, జనసేన తమ్ముళ్ళు తీసుకోవాలి, బీజేపీ బ్రదర్స్ అందరూ ఈ కార్యక్రమానికి జనాన్ని తరలించి మన బలాన్ని వైసీపీ చేసిన ఈ సిద్ధం సభలని దానికంటే మించేలాగా చేయాలని ఒక తలంపుతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు నా విన్నపం ఒకటే, అభివృద్ధికి ఓటు వేయాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరందరూ కలిసి జన సునామీలో పాల్గొనాలని కోరుకుంటూ ఒకటి చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో అభివృద్ధి పదంలో నడుస్తుంది అన్న ఒక్క నినాదంతో ఈ మీటింగ్కి ప్రతి ఒక్కళ్ళు రావాలని కోరుకుంటూ, విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.